सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिशर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 14వ అధ్యాయం నిన్నటి తరువాయి. దాసగణం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో ఓ చమత్కారం లాగానే ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది? అతని మనసుకి ఏదీ నిశ్చయంగా తోచలేదు.
తరువాత ఎంతగానో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక ఔలియా అంటే ముస్లిం మహాత్ముడు మూర్తి గుర్తొచ్చింది. అతన్ని జనులు మౌలీ సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారం కూలీ పని చేసుకుని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పడం మొదలు పెడితే గ్రంథంలో విషయాంతరమవుతుంది. ఆ మౌలీ సాహెబ్ చరిత్ర నాందేడ్లోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడి వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలీ సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళింటికి వచ్చాడు. వారిద్దరికీ పరస్పరం ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహెబ్కి ఉపచారపూర్వకంగా పూలదండని, ఫలాలని, తాంబూలాన్ని అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగటం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గణుదాసుకి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తొచ్చింది కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు. ప్రతి పైసా లెక్కగట్టి మొత్తం ఎంతైందో లెక్క పెట్టారు. ఖర్చు ఖచ్చితంగా ₹3.14 ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వటం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న దేశంలో ప్రతి చోట జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఆయనకు తెలుసు. సాయి సమర్థులకు సర్వ ప్రాణిమాత్రులతో ఏకాత్మత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడి నుంచి ఎంతో దూరం. 2 ప్రదేశాలకి అంతరం కూడా బాగానే ఉంది. అలాగే ఆ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరుగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజ్ ఒకరు, మౌలిబువ వేరొకరు అనే భేదబుద్ధి లేదా ద్వైత భావం వారిద్దరికీ లేదు. మౌలిబువ ఆత్మే సర్వుల హృదయాల్లోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మతా ధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనటం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరు కారు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరి సమాన వృత్తిలో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. షిరిడి నాందేడ్ల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు ఒకటే. వారిది ఒకటే ప్రాణము, ఒకటే దేహము. కనుక ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఎంత విచిత్రం! వారు తంత్రి యంత్రాలకి తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికి తెలిసిపోతుంది. తరువాత సరైన సమయం వచ్చింది. రతన్జీని అదృష్టం వరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షం చిగురులు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకి పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్రరత్నం జన్మించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షామం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశ రూపలత ఒకసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తర్వాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతుండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులోని కోరికలన్నీ నెరవేరి అతని మనసు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకున్న 12 మంది పిల్లల్లో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టవశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం గల రతన్జీ అణువంత కూడా దుఃఖించలేదు. ఇప్పుడు తరువాతి కథాసారాన్ని చెప్తాను. ఇలా స్థావర జంగమాలన్నిటిలో సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చుని పొందవచ్చు. ఠాణే అనే పట్టణంలో చోల్కర్ అనే ఇంటి పేరు గల ఓ దీన వ్యక్తి ఉండేవాడు. అతని భావపూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమ లేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణ వల్ల ప్రయోజనం ఏమిటి? భావభక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థశ్రమ. కుంకుమ తిలకం లేని పాలభాగం, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దానికి విలువ కట్టాలి. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు వ్రాయాలో, దానితో నాకున్న సంబంధం ఏమిటో అది నాకు తెలియదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు, సాయి సమర్థులు స్వానందంతో నిండిన మేఘం.
వారి దెబ్బకి తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తోంది. ఆయన చరణధూళి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దొరలని ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని, అలా ఈ శరీరంతో వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకమని, నేను మాత్రం ఆయన సందేశాలను అందించే ఓ దీనుణ్ణి. నాకు అఖండ సుఖదాయకమవని, నేను మాత్రం ఆయన సందేశాలను అందించే ఓ దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానైనప్పుడు మరి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా అంటే ఆయన స్వయంగా ప్రేమాళులైన ఆటగాడయి ఈ ప్రభల లీలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్త మాత్రుని చేసి తమ భక్తి సమూహాలను ఆయన సంతుష్టిపరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురు కృప యొక్క అద్భుత మహిమ, విశిష్టత మనలాంటి భక్తులకు గుర్తుండాలని భక్తుల సంతృష్టి కోసం ఈ గ్రంథరచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణానందం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ని అనుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే మాయామోహ బంధనాలు తెగిపోయి త్రిపుటి చిహ్నం కరిగిపోతుంది. శ్రోతల సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ పంత్ బాబా చరణాలు పట్టుకుని ఆయన్ని అనన్యంగా శరణన్నాడు. ఒక్క క్షణమైన ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగపడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడి భక్త హేమాడ్ పంతుతో రచించబడిన శ్రీ సాయి సముద్ర సత్య చరిత్రలోని రతన్జీ సాయి సమాగమం అనే పేరు గల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పద్నాలుగో అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైన చూస్తే ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రతన్జీ అనే పార్సీ అతని కథ ఒకటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయాలు మొదట్లో ఆయన గడిచిన 8వ అధ్యాయంలో లాగా మానవ జన్మ గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి జగతి యొక్క అనిత్యత్వాన్ని దృఢపరిచారు. మేఘాల్లోని మెరుపులాగా సంసారము చంచలమైనది. ఇక్కడ కాలము మనుషుల్ని కబళిస్తుంది. సుఖ గడియాలు అనేవి దుర్లభము. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కర్ర ముక్కల్లాగా ఒకచోట కలుస్తారు. ఒక్క క్షణం ఒక్కచోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒకసారి విడిపోయాక మళ్ళీ కలవటం అనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువవుతుంటారు. ఈరోజు, రేపు, ఎల్లుండు అని వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహితాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండానే పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయనే చెప్పారు. నిత్యము ఈ కథాశ్రవణం చేస్తే సాయి నిత్యము కళ్ళకు కనిపిస్తారు. పగలు రాత్రి మనసులోనూ, ధ్యానంలోనూ, స్మరణలోనూ, చింతనలోనూ ఆయన ఉంటారు. మెలకువలోనూ, స్వప్నంలోనూ, ఆశ్రమంలోనూ, నిద్రలోనూ, భోజన సమయంలోనూ ఆయన కనిపిస్తారు.
జనంలోనూ, అరణ్యంలోనూ, రాకపోకల్లోనూ మనతో పాటు వస్తారు. అలా నిధిధ్యాసలు కలిగితే మనసు ఉన్మన స్థితిని పొందుతుంది. అలా అనుదినము అవుతుంటే చిత్తము చైతన్యంతో సమరసతను పొందుతుంది. దీని తర్వాత హేమడ్ పంతు జై సత్వాత్వాహే నిజాపింది దేశకి అఖిల బ్రహ్మాండి అనే గొప్ప తత్వాన్ని చూడండి. చాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యము తత్వమసి అంటే ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అని చెప్పి ఏకత్వాన్ని, నానత్వాన్ని సుందర సృష్టికరతో వివరించారు. నానత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాత్యాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమాడ్ పంతు ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు జనులు వేరు అని ఎవరికి అనిపించిందో అఖండిక రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కడే ఉన్నాను, నేను లేని చోట ఎక్కడా లేదు, అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావననే దృఢంగా పెట్టుకోవాలి. మాయను, భ్రాంతిని దూరంగా తరిమివేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావంతో నిజ దృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తి భవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్లో ధన్యులు. నాందేడ్కు చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకను గురించి ఆయనకి మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈ రోజు వచ్చావా? రతన్జీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్చను నోటితో చెప్పకుండానే మీకు నా చింత గురించి తెలుసు. దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి. ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తారు. 169 అని ఆశీర్వదించారు. పుత్రసుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయల 14 అణాలు నాకు ఇచ్చావు. అది నాకు తెలుసు. నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి. అలా అని నాందేడ్కు చెందిన మౌలా బువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించిన ప్రతి చిన్న వివరము చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్మతను ఉన్నదని బాబా సూచించారు. భేదబుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజు వేరు, మౌలి బువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వము లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరిసమాన వృత్తితో పూర్ణ చైతన్యులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవృత్తి. సాయిబాబాకు హిందూ, ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పాల్కే భక్తుని కథ చెప్పి బాబా మహత్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడ్ పంతు చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదీ కాక రతన్జీపై బాబాకు కలిగిన అనుగ్రహము విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి ఏదో ఒక రకంగా రోగాలు, దుఃఖాలు నివారించుకోవడం కోసం, లేదా ఏ రకమైన తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇచ్చల లేదా ఏషణాలు మొదలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మానవ సన్మానాలపై ఇచ్చ. వీటిలో వంశము ఉద్ధరింపడాలంటే పుత్రుడు కలగాలి. కొడుకు తల కొరివి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మహాభారతంలో పురాణ కాలం నుంచి ఉంది. వారి వల్ల పుత్రులను లభింప చేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో
వేరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమడ్ పంత్ గొప్ప కుశలతతో శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృతిక భక్తులు, అన్ని విధాల ప్రపంచ ప్రపంచానేక్తులు. దక్షిణ దానంతో వాళ్ళ చిత్తము శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వటం అనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులే కానీ లేదా పారమార్థకులు కానీ ఇద్దరూ కూడా కోరుకునేది ప్రాప్తించడం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు చైతన్యంలో మానవులు అనే తన 3 పిల్లల్ని చేసిన ధా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారణ్యోపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమడ్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్ని అడిగారు. బాబా ఇలా అనేవారు, దయ చూపండి, దానం ఇవ్వండి, ఇంద్రియ దమనం చేయండి. ఇలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. ఆ మాటను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో చెప్పే దాని అర్థం కూడా చెప్తాను. హేమడ్ పంత్, కామ క్రోధ లోకాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మ వినాశనము కలుగుతుంది కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభము భయంకరంగా బాధిస్తుంది కనుక హేమడ్ పంత్ దానం ఎలా చేయాలో నేర్పడం కోసం తైత్తరీయోపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్పారు. ఏమిచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వల్ల శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానం ఇవ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లో కానుకలు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వము అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటుండగా ఈ సచరిత్రలోని రాబోయో 17వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొచ్చింది అని చెప్పారు చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటము, ఇష్టం లేకపోయినా తప్పనిసరి ఇవ్వటము, ఎవరినైనా బలవంతం చేస్తే ఇవ్వటము, ఇబ్బందుల్లో ఉండి కూడా ఇవ్వటము, అలా ఇచ్చినది దేవుడికి ఇష్టం ఉండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికి ఎంతో ఇష్టము. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలో 26వ శ్లోకంలో కూడా చెప్పారు. దాతవ్యమితి యదానం తియాతే శుభకారిణే దేశకాలే చ పాత్రా చ తదాత్తరం సాత్వికం స్మృతం. దానం చేయటం మన కర్తవ్యం అని తెలుసుకొని దేశకాల పాత్రతలను చూసి తమకి ప్రత్యుపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం చేస్తామో దానికి సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయం భక్తి భావన అనే రవకేసతో కూడిన పూరి. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. 15వ అధ్యాయం. సోల్కర్ చక్కెర ఖ్యానం. సోల్కర్ పటిక బెల్లం మొక్కు కథ. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ గురుదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. అనంత పుణ్యం ఫలించిన వారికే
సాయి దర్శన లాభం కలుగుతుంది. అప్పుడు మానవులను బాధించే 3 రకాల దుఃఖాలు వారికి బాధాకరం కావు. పరమార్థాన్ని ప్రాప్తింప చేయగల సాధన చేతికి దొరుకుతుంది. శ్రోతలారా, కృప చూపండి. ఒక క్షణం సేపు గురు ధ్యానం చేసి కథ పట్ల ఆదరపూర్వకంగా మనసు పెట్టి నాపై శ్రద్ధ పెట్టండి. నువ్వు ఇక్కడ కథ చెప్తున్నావని మాకు తెలుసులే, ఊరికే ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అనకండి. నన్ను క్షమించండి. శ్రోతలారా, మీరు నిండుగా ప్రవహించే సాగరం లాంటివారు. అది తీరాలను వరుసుకుంటూ నిండుగా ప్రవహించినప్పటికీ నదులను ఎప్పటికీ త్రిప్పి వెనక్కి పంపదు. మబ్బులు కురిపించే వర్షానికి కూడా తనలో చోటిస్తుంది. శ్రోతలు సజ్జనులు అయిన మీరు కూడా అంతే. మీలో స్నానం చేయాలని, అంటే మీతో సహవాసం చేయాలని నేను కోరుకున్నాను. నన్ను తిరస్కరించకండి. దీన దుఃఖితులను వెనక్కి నెట్టడం భావ్యం కాదు. గంగా నదిలోని శుద్ధ పవిత్ర జలం కానీ లేదా గ్రామంలోని మురికి నీరు కానీ సాగర గర్భంలో ఆ రెండు సంగమించే సమయంలో దాని ఎద తీవ్రంగా ఎగిసిపడదు. మనసు సంతాపంతో బగ్గుమనదు. ఆ రెంటిని అలింగనం చేసుకొని హక్కున చేర్చుకుంటుంది. కనుక సత్పురుషుల కథను వినాలని మీ శ్రోతల చిత్తంలో ఉన్న ఉత్సాహానికి తృప్తి వారు నా వైపు కృపతో చూడగానే తనంత తానే కలుగుతుంది. తొందరపడకుండా శ్రద్ధాయుక్తులై ఈ కథ అమృతాన్ని ఆదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభిస్తుంది. వారు కృతార్థులు అవుతారు. భక్తులకు అతిశయ శ్రేష్ఠ వస్తువు అంటే పరమేశ్వర ప్రాప్తి సహజంగా కలిగి శ్రోతలకు భక్తి ముక్తి రెండు లభిస్తాయి. అమాయకులకు సుఖశాంతులు కలుగుతాయి. అందరికీ తమ ఆశ్రయస్థానం లభిస్తుంది. గురు మహారాజు నోటి ద్వారా ఈ మధుర కథను వింటే సంసార భయము పీడలు నశించిపోయి ఆత్మకి ఏకరూపత ప్రకటమై శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక ప్రేములు భక్తుడు సాయిబాబాని ఏమని ప్రార్థించాడో, అతనికి దర్శనమిచ్చి బాబా అతని పట్ల ఎలా ప్రసన్నులైనారో వినండి. పిల్లలకి పాలిచ్చి బయటకెళ్ళిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చిన దాని పిల్లలు మళ్ళీ ప్రేమతో పాలు త్రాగేందుకు తల్లి దగ్గరకు పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఒక పక్కకు పోతాయి. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ దాని చుట్టూ తిరిగి దాని స్తన్యాన్ని చీకటం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా ఆ పిల్లలు స్తన్యాన్ని చీకి గటగటా పాలు త్రాగుతూ ఉంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది విసుగు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రుని మర్చిపోయి భూమి మీద ప్రేమగా పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకొని వాటిని పైపైన నాజుగ్గా నాకుతుంది. నిజంగా ఆ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకడం వల్ల తల్లి విసిగిపోయి వాత్సల్య వాహిని అధికమై ఆమె స్తన్యం నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయా అమృతాన్ని వరదలుగా కురిపిస్తుంది. ఒకసారి హరిభక్తి పట్ల ఆసక్తి ఉన్న ఠానా ప్రజలు దాస్కను చేత కర్ణపేయంగా మధురంగా ఉండే హరికథా సంకీర్తనను కోపినేశ్వర మందిరంలో పెట్టించారు. శిష్యులు అర్థించటంతో దాసుగను కథ చెప్పడానికి సిద్ధమైనాడు. అయితే అతనికి అందులో చిల్లు గవ్వ కూడా సంపాదించాలన్న లోభం ఉండేది కాదు. ఊరికే దురభిమానం లేదు. అతను కీర్తనకి
ఒక్క పైసా కూడా తీసుకునేవాడు కాదు. దేహాన్ని వస్త్రంతో కప్పుకునేవాడు కాదు. తల మీద టోపీ గాని తలపాగా గాని ఉండేది కాదు. నడుముకి కేవలం సాదా పంచె ఉండేది. అయినా కూడా శ్రోతలు అపార సంఖ్యలో వచ్చేవారు. ఆ వేషానికి సంబంధించిన ఓ గమ్మత్తు చెప్తాను. శ్రోతలకు అపార ఆనందం కలుగుతుంది. దీన్ని ప్రశాంత చిత్తంతో వింటే బాబా చాతుర్యం తెలుస్తుంది. ఒకసారి దాసుకను హరికథ సిడి గ్రామంలో జరిగింది. అతను పొడవాటి కోటు వేసుకున్నాడు. భుజంపై ఉత్తరీయం వేసుకొని తలకి టోపీ పెట్టుకొని ఆ వేషంలో బయలుదేరాడు. శిష్టాచారం ప్రకారం మసీదులో బాబాకి ఆనందంగా నమస్కరిద్దామని వెళ్ళాడు. అప్పుడు ఆయన, వాహ్, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అన్నారు. తర్వాత బాబా అతన్ని అలా సింగారించుకొని ఎక్కడికి బయలుదేరావు అని అడిగారు. అందుకు దాసగను కీర్తన చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు బాబా, కోటు, ఉత్తరీయం, టోపీ ఇవన్నీ ఎందుకు? ఆ బాధలన్నీ ఎందుకు పడతావు? మనకి ఇవేమీ అవసరం లేదు. ఒంటి మీద ఎందుకీ భారం? వాటిని నా ముందే విప్పేసే అన్నారు. ఈ ఆజ్ఞ విని దాసుగను ఆ బట్టలన్నీ తీసేసి వాటిని బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పటి నుంచి దాసుకను కీర్తన సమయంలో చొక్కా వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు పట్టుకొని మెడలో దండ వేసుకునేవాడు. ఈ పద్ధతి లోకాచారానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అదెంతో యోగ్యమైనది. విద్వాంసులకే విద్వాంసుడైన నారద మహామునిది ఆ ప్రసిద్ధ మార్గమే. ఆ పరంపరకి మూలం నారద మహాముని. అక్కడి నుంచే తర్వాత హరిదాసులు శ్రేణి మొదలయ్యింది. వాళ్ళు పైకి శోభాయమానంగా కనిపించడానికి ప్రయత్నించే అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఉంటే చాలు. అదే వారి ధ్యేయం. దేహంలో క్రింద భాగం వస్త్రంతో అచ్చదించి చిరుతలు, వీణ వాయిస్తూ నోటితో హరినామం గొప్పగా ఉచ్చరించే నారదుని రూపం అందరికీ ఎరుకే. సాయిబాబా కృపతో దాసగను మహాత్ముల ఆఖ్యానాలను స్వయంగా తయారు చేసి డబ్బు తీసుకోకుండా వాటిని హరికథలుగా చెప్పేవాడు. అందుకే అతను ప్రాచుర్యం సంతరించుకున్నాడు. లోకులకు సాయి భక్తి పట్ల ఉన్న ఉత్సాహాన్ని దాసగను నిజంగా మరింతగా పెంచాడు. సాయి ప్రేమ అనే ఆత్మానంద సాగరాన్ని అందరికీ వ్యాపింప చేశాడు. అలాగే భక్తుల మొగటమని నానాసాహెబ్ చందోర్కర్ సాయి భక్తులకి అత్యంత ఉపకారం చేశాడు. జనులకి సాయి చరణాల పట్ల భక్తి పెరగడానికి అతనే మూల కారణం. అసలు దాసగను ముంబైకి వచ్చింది కేవలం చందోర్కర్ మూలంగానే. అతని వల్లే ముంబైలో ప్రతి చోట దాసగను కీర్తనలు, సాయిబాబా భజనలు జరిగాయి. పూణే, నగర్, షోలాపూర్ ప్రాంతంలో సాయి మహారాజు ఖ్యాతి మొదటి నుంచే ఉంది. అయితే కొంకణ ప్రాంతం వారికి బాబా పట్ల భక్తి కలిగింది మాత్రం వీళ్ళిద్దరి వల్లనే. ముంబై ప్రాంతంలో సాయిబాబా పట్ల భక్తి పెరగడానికి మూల కారణం ఈ ఇద్దరు వ్యక్తులను. వీళ్ళిద్దరి పట్ల కృపామూర్తి సాయి మహారాజు ముంబైలో ప్రకటమైనారు. సరే, ఇప్పుడు శ్రీ కౌపున్యేశ్వరి మందిరంలో దాసగను కీర్తనలోని సాయి అన్న ప్రేమ గర్జనలో, హరినామ జయకారాల్లో చోల్కర్కి ఒక కోరిక కలిగింది. హరికీర్తనకు శ్రోతలు అపారంగా వచ్చేవారు. శ్రోతలు కూడా రకరకాల వారు వస్తారు. కొందరికి శాస్త్రి గారి శాస్త్ర పరిజ్ఞానం కావాలి, మరికొందరికి ఆయన అభినయం నచ్చుతుంది, కొందరికి కేవలం వారి గానమే నచ్చి, వాహ్, దాసగను గారు ఎంత మధురంగా పాడుతారు, విఠలుడి నామ ఘోషలో ఎంతగా లీనమైపోతారు, ప్రేమతో ఎంత బాగా నర్తిస్తారు అంటారు. కొందరికి హరికథ ప్రారంభంలో చేసే గానం అంటే ఇష్టం ఉంటుంది, మరికొందరికి కథ వినడం వల్ల ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరించే పద్ధతి రుచిస్తుంది, కొందరికి ఆఖ్యానాలు ఉదాహరణలుగా చెప్పే కథలు వినడం ఇష్టంగా ఉంటుంది. దాసు శిక్షితుడేనా, విద్వాంసుడైన శబ్దాలకు ప్రతి పదానికి వేరువేరుగా అనేక అర్థాలు తెలిసిన వాడేనా? ఉత్తర రంగంలోని ఆఖ్యానాలు చెప్పడంలో
ప్రావీణ్యుడేనా అని ఇలా వినేవారి ఆలోచన రకరకాలుగా ఉంటుంది. అలా శ్రోతలు పుష్కలంగా ఉన్నప్పటికీ కీర్తన విని మనసులో శ్రద్ధాభక్తులు ఉత్పన్నమై ఈశ్వరుడి పైన మహనీయుల శరణాలలోనూ ప్రీతి ప్రాప్తించిన అలాంటి శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎంతగా విన్నా అజ్ఞానపు పొరలు విడవకపోతే దాన్ని వినే అనుభవం అనాలా? దేనివల్ల మాలిన్యం కడుక్కుపోదో దాన్ని సబ్బు అని, దేనివల్ల అజ్ఞానం అస్తమించదో దాన్ని శ్రవణం అని ఎలా అనాలి? అసలే చోల్కర్ మంచి శ్రద్ధ భక్తులు ఉన్నవాడు. దాస్కన్ కీర్తన విని అతనికి సాయిబాబాపై ప్రేమ ఉప్పొంగింది. అతని మనసులో, ఓ దయామయ సాయినాథ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అనుకున్నాడు. చోల్కర్ పాపం నిరుపేదవాడు, పరీక్ష వ్రాయటం కోసం వచ్చినవాడు, కుటుంబ భారం మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉదర నిర్వహణ సాధన లభింప చేయమని అతను బాబా మీద భారం వేశాడు. కాముకులు తాము మనసులో అనుకున్న పని అయితే కడుపు నిండా భోజనం పెట్టి బ్రాహ్మణుల్ని తృప్తిపరుస్తాము అని మొక్కుకుంటారు. శ్రీమంతులు మొక్కులు ఎలా ఉంటాయంటే, మనోకామన నెరవేరితే 1000 మందికి భోజనం పెడతాం లేదా 100 గోవులను దానం చేస్తాము అని. కానీ మరి చోల్కర్ అసలే నిరుపేద, అయినా అతని మనసుకి మొక్కుకోవాలని అనిపించింది. శ్రీ సాయి చరణాలు గుర్తురాగా దైన్యత అలుముకున్న ముఖంతో, బాబా, నాది నిరుపేద కుటుంబం, ఎంతో శ్రమపడి పరీక్ష రాయడానికి వచ్చాను, ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నాను, శాశ్వతంగా జీతం లభించాలంటే పరీక్షలో ఉత్తీర్ణుని అవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం నోటి ముందు కూడు రెండూ పోతాయి. తమ కృపతో పరీక్షలో ఉత్తీర్ణునైతే మీ పాదాల వద్దకు హాజరవుతాను, మీ పేరు మీద కలకండా పంచుతాను, ఇదే నా దృఢ నిశ్చయం. ఆ రకంగా చోల్కర్ మొక్కుకున్నాడు. అతను కోరుకున్న విధంగా అవడంతో ఆనందించాడు. అయితే మొక్కు తీర్చుకోవడానికి ఆలస్యమవుతుందని అతను చక్కెర తినడం మానేశాడు. షిరిడీకి వెళ్లేందుకు దారి ఖర్చులకు డబ్బు కావాలి, ఖాళీ చేతులతో వెళ్ళలేదు. అందుకని ఈ రోజు రేపు అంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. చోల్కర్ ఇలా రోజులు గడిపేశాడు. సహ్యాద్రిలోని అతి పెద్ద కొండ నాన్హే ఘాటుని దాటొచ్చునేమో, కానీ సంసారి ఇంటి గడపను దాటడం చాలా కష్టం. షిరిడీ మొక్కు తీర్చుకోకుండా చక్కెర పదార్థాలు తినడానికి వీల్లేదు కనుక చోల్కర్ టీ కూడా చక్కెర లేకుండానే తాగుతున్నాడు. అలాగే కొన్ని రోజులు గడిచాక కాలం కలిసొచ్చి అతను షిరిడీ వెళ్ళాడు. మొక్కిన మొక్కు తీర్చుకున్న అతనికి మనసుకి ఆనందం కలిగింది. సాయిబాబా దర్శనం అవగానే చోల్కర్ ఆయన పాదాలకు నమస్కరించి తర్వాత సాష్టాంగం చేసి సంతుష్టుడయ్యాడు. పరిశుద్ధ చిత్తంతో చోల్కరు అక్కడ కలకండా పంచాడు. బాబాకి కొబ్బరికాయ సమర్పించాడు. ఈరోజు నా మనోరథాలన్నీ సిద్ధించాయి అని మనసులో అనుకున్నాడు. సాయిబాబా దర్శనంతో అతనికి ఆనందం కలిగింది. బాబాతో జరిగిన సంభాషణతో అతనికి సుఖం కలిగింది. చోల్కర్ బాబు సాహెబ్ జోగుకి అతిథిగా ఉన్నాడు. జోగు వద్ద నుంచే మసీదుకి రాకపోకలు జరుగుతున్నాయి. జోగు లేవగానే అతను కూడా బయలుదేరాడు. అప్పుడు బాబా జోగుతో, ఇతనితో బాగా చక్కెర వేసి టీ తాగించు. ఈ మాటలు చెవిలో పడగానే చోల్కర్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. కనురెప్పల మాట నుంచి ఆనందాశ్రువులు ఉబికి అతను బాబా చరణాలపై తల ఉంచాడు. జోగుకి కూడా ఆశ్చర్యం అనిపించింది. అయితే చోల్కర్కి రెట్టింపు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే బాబా మాటలకి అర్థం అతనికి దానంతటా అదే తెలిసిపోయింది. ఆయన మనసులో భావన కూడా అతనికి అర్థమయ్యింది. బాబాకి అసలు టీ అంటే తెలియదు, మరి ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తు తేవాలి? చోల్కర్కి అచంచల విశ్వాసం కలగడానికి, అతని భక్తి దృఢం కావడానికి బాబా ఈ మాటలు పలికారు. ఇంతలో బాబా పూర్తిగా సూచించారు. చోల్కరా, మొక్కుకున్న విధంగా ఇచ్చిన కలకండా నాకు అందింది. కలకండాను వదలాలన్న నీ నియమం పూర్తయింది. మొక్కుకున్నప్పటి నీ మనసులోని విషయం ఇలాగే మొక్కు తీర్చుకోవడానికి ఆలస్యం అవడం వల్ల చక్కెర తినడం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తి భావంతో నిలబడి నమస్కరించి విన్నపం చేస్తే మీ భావాన్ని అనుసరించి నేను మీ వెనక
అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా మీరేం చేసినా అది నాకు వెంటనే తెలుస్తుంది. ప్రపంచంలో మీరెక్కడైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో నివసించే నాకు మీరు సదా నమస్కరించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. సమస్త భూతాల హృదయాల్లోనూ నేనే ఉన్నాను కనుక మీ ఇంట బయట దారిలో మీరు కలిసే ప్రతి వారిలో నేనే ఉన్నాను. వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, భూమి మీద తిరిగే ప్రాణి మాతృలు, కుక్కలు లేదా పందులు, వీటన్నింట నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను అన్యంగా భావించవద్దు. మన మధ్య అసలు ఏమాత్రం తేడా లేదు అని నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సంగతి చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఉత్తమ గుణ సంపన్నమైనది. చోల్కర్ మీద బాబాకి ఎంత ప్రేమ! అతనికి ఆయన భక్తి అనే నిధిని ప్రసాదించారు. అతని మనసులో ఉన్న వాటినన్నింటికీ బాబా ఈ ప్రకారంగా అనుభవించి చూపారు. మహాత్ముల చాతుర్యం ఎంత గొప్పది! బాబా మాటలు ఎంతో విలువైనవి అని అవి భక్తుల హృదయాంతరాల్లోకి ఎంతో లోతుగా దూసుకుపోతాయి. అవి భక్తి అనే మడిని తడుపుతాయి. భక్తి అనే నౌకకి తెరచాపగా అయి మార్గం చూపిస్తాయి. చాతక పక్షుల దాహం తీర్చటానికి మేఘాలు దయతో వర్షపు దారల్ని కురిపిస్తాయి. అయితే ఆ పరిణామంలో అవి పూర్తిగా అవనిని చల్లబరుస్తాయి. ఇక్కడ అదే విధంగా జరిగింది. చోల్కర్ పాపం ఎవరో ఎక్కడివాడో దాసగను కీర్తన నిమిత్తమైంది. అతనికి మొక్కుకోవాలని మనసు పుట్టింది. బాబా కూడా ప్రసన్నులైనారు. అందువల్లే ఈ చమత్కారం జరిగింది. మహాత్ముల అంతరంగం తెలిసింది. బాబా తమ ఉపదేశానికి అలాంటి సందర్భాలను కల్పిస్తారు. చోల్కర్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులందరి హితం సాధించటానికి బాబా చేసే చాతుర్యం అనూహ్యం. మనం వాటిని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోవాలి. ఇలాంటి బాబా లీలను మరోటి వర్ణించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాను. ఒకరు బాబాని ఏమని ప్రశ్నించారో దానికి బాబా ఏమని సమాధానం చెప్పారో వినండి. ఓసారి బాబా మసీదులో తమ ఆసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఎదుట కూర్చుని ఉన్న ఓ భక్తుడు ఓ బల్లి టిక్ టిక్కుమని అరవటం విన్నాడు. బల్లి ఒంటి మీద పడటము, బల్లి అరుపు ఇవి ఆ తరువాత సంభవించబోయేదాన్ని సూచిస్తాయి. కనుక కుతూహలంతో అతను సహజంగా ఇలా ప్రశ్నించాడు, బాబా, ఈ ప్రక్కనున్న గోడ మీద బల్లి ఎందుకలా అరుస్తుంది? దాని మనసులో ఏముంది? అది అశుభకారి కాదు కదా. అందుకు బాబా ఇలా అన్నారు, ఔరంగాబాద్ నుంచి ఆమె సోదరి ఆమెను కలిసేందుకు ఇక్కడికి వస్తుందని ఆమెకి ఆనందం కలిగింది. అసలు బల్లి అనేది ఎంత ప్రాణి? దానికి అమ్మా నాన్నలేమిటి, అన్నా చెల్లెళ్ళేమిటి? దానికి సంసారంలోని వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది? బాబా ఏదో తమాషాగా అలా చెప్పి ఉంటారని అనుకుని ఆ భక్తుడు ఓ క్షణం అలా ఉట్టిగా కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుంచి ఓ వ్యక్తి బాబా దర్శనం చేసుకోవటానికి గుర్రం మీద వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతను ఇంకా ముందుకి పోవలసి ఉంది. కానీ మేత, గుర్రాలు మొదలైనవి నిత్యము తినే ఆహారం లేకుండా గుర్రం ముందుకు నడవదని కొద్దిగా మేతను కొందామని అతను వీధిలోకి బయలుదేరాడు. ఈ క్రొత్త ప్రయాణికుడి వైపు బాబాను ప్రశ్నించిన భక్తుడు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో ఆ ప్రయాణికుడు తన భుజానికి తగిలించుకున్న సంచి, శనగలు మొదలైనవి నింపి గుర్రం నోటికి కట్టే సంచిని చెత్త దులిపేందుకు విదిలించాడు. భూమి మీద తిరగేసి సంచి మూతిని తలక్రిందులుగా విదిలించగానే అందులో నుంచి ఒక బల్లి బయటకొచ్చి భయంగా అందరి ఎదుట చరచరా ప్రాకింది.
ప్రశ్నించిన వ్యక్తితో బాబా ఇలా అన్నారు, ఇప్పుడు దాన్ని చూడు, ఆ బల్లి సోదరి అదే, దీని చమత్కారం చూడు. అది అక్కడి నుంచి బయలుదేరి తన అక్కు కూసిన శబ్దాన్ని పట్టుకుని ఒలకు తీస్తూ అక్కడికి వెళ్ళింది. ఆ అక్క చెల్లెలు ఆ అనుపమాన అనుబంధాన్ని కారణం అవి కలిసి చాలా రోజులు అవటమే. గాఢంగా ఆలింగనం చేసుకుని అవి పరస్పరం ఒకటినొకటి చుంబించుకున్నాయి. నిజంగా ఆ రెండింటి ఆ గాఢ ప్రేమ అలౌకికమైనది. అవి రెండూ కలిసి గిరగిరా తిరిగాయి. ఆనందంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం మొదలెట్టాయి. గుండ్రంగా, అడ్డంగా, తలక్రిందలుగా ఇష్టం వచ్చినట్లు గిరికీలు కొట్టాయి. ఆ ఔరంగాబాద్ ఎక్కడ, సిరిడి గ్రామం ఎక్కడ? ఎంత చిత్రం! ఆ గుర్రపు సవారి పూర్తిగా రావటమేమిటి? దానితో పాటు బల్లి రావటమేమిటి? బల్లి ఉండేది ఔరంగాబాదే కావచ్చు, దానా సంచిలో దూరి ఉండవచ్చు. అయితే అది ప్రశ్నోత్తరాల సమయానికి సరిగ్గా ఎలా వచ్చింది? బల్లి ఏమని పలికిందో ఆ విషయం బాబాని ప్రశ్నించాలని భక్తుడికి స్ఫూర్తి ఎందుకు కలగాలి? దాని అంతరార్థాన్ని బాబా తెలియజెప్పి అనుభవం కూడా వెంటనే ఎందుకు ఇవ్వాలి? అలా అసమానమైన యోగం కలిసి వచ్చింది. బాబాకి పరిహాసాలంటే ఎంతో ఇష్టం. సత్పురుషులు అనుపమ ఉపాయాన్ని ఆలోచించి భక్తులకు మరింతగా శ్రేయస్సును కలిగిస్తారు. చూడండి, అతను జిజ్ఞాసువు కాకపోతే బల్లి అరుపుకి అర్థం ఎవరికైనా తెలిసేదా? సాయిబాబా గొప్పతనం మాత్రం ఎలా తెలిసేది? అనేకసార్లు బల్లులు అరుస్తుంటాయి, ఇది అందరికీ తెలుసు. అయితే ఆ శబ్దాలకి అర్థం, బల్లికి సంబంధించిన సమాచారం ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా? సారాంశం మొదటే నిర్ణయించబడ్డ ఈ జగత్తు ఆట గురించిన పథకం గుప్తంగా ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. దీని గురించి ఎవరికీ కూడా అసలు తర్కించటానికి కుదరదు. కనుక అది జరిగిన తరువాత ఆశ్చర్యం అనిపిస్తుంది. పైగా ఆ బల్లె అరుస్తుందంటే ఏదో అనర్థం జరగపోవటాన్ని సూచిస్తుందని, ఆ సమయంలో నోటితో కృష్ణ కృష్ణ అని అంటే అవబోయే అనర్థం ఆగిపోతుందని అంటారు జనులు. శబ్దానికి అర్థం ఏదైనా కానీ ఇది ఆశ్చర్యకరమైన పని కాదా? తమ భక్తులని తమ పాదాల్లో దృఢంగా ఉంచడానికి కూడా బాబా ఈ ఉత్తమ యుక్తి చేస్తారు. ఈ అధ్యాయాన్ని ఆదరంతో చదివినా లేక నియమంగా దాన్ని పారాయణ చేసిన వారి కష్టాలను గురు మహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయియే త్రాత అంటే తప్పించేవాడు, పాత అంటే పాలించేవాడు, అభయదాత, కర్త, హర్త అవుతారు. ఇక్కడ నే చెప్పిన దానిలో పొరపాటు ఉందని మాత్రం అనుకోకండి. సాయినాథులు అలాగే ఉంటారు. నా స్వంత అనుభవానికి సంబంధించిన రహస్యాన్ని నేను భక్తుల శ్రేయస్సు కోసం చెప్తున్నాను. ఈ జగత్తులో పూర్తిగా నేనొక్కడే ఉన్నాను. నేను తప్ప రెండో వారు ఎవరూ లేరు. కేవలం ఈ లోకమే కాదు, ముల్లోకాల్లో కూడా పూర్తిగా నేనే ఉన్నాను అనే అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భయం అనే మాటే మిగిలి ఉండదు. వారికి అభిమానరహితంగా, అహంకారరహితంగా సమస్తము చైతన్యమే నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. హేమాత్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆయన చరణాలను అతను వదలడు. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని దాటేందుకు అవి ఒక సాధన అయి ఉన్నాయి. ఇప్పుడు నా మధుర నిరూపణ వినండి. రాబోయే అధ్యాయంలో గురువర్యులు శ్రీ సాయి ఒక అందమైన సంఘటన సృష్టిస్తారు. లోకులకు బ్రహ్మజ్ఞానం ఒక చిటికలో సంపాదించాలి అని కోరిక ఉంటుంది. అది ఏదో దారిలో పడి ఉన్నట్లు. ఎవరో ఒక లోబి సాయిబాబాని బ్రహ్మజ్ఞానం అడిగితే సాయి మహారాజు దాన్ని అతని జేబులో నుంచి తీసిస్తారు. ఈ కథను విన్నప్పుడు శ్రోతలకు బాబా చేతలు ఎంత ఆశ్చర్యకరమైనదో తెలుస్తుంది. పూర్తిగా లోభాన్ని వదలకపోతే బ్రహ్మ ఎన్నటికీ లభించదు. బ్రహ్మ ప్రాప్తించటానికి పాత్రత ఎవరికి ఉందని ఎవరు అడగరు. సాయి మహారాజు అది ఎవరికి ఎలా ప్రాప్తిస్తుందో పూర్తిగా వివరిస్తారు. నేను శ్రోతల ముందు చేతులు జోడించి విన్నపం చేస్తున్నాను. సాయి యొక్క ప్రేమ కేవలం అత్యంత ఉత్సాహంతో వినండి. దానివల్ల మీ చిత్తం ప్రసన్నమై విషయాన్ని గ్రహించే శక్తికి తృప్తి కలిగి సత్పురుషుల గొప్పతనం తెలుస్తుంది. కనుక శ్రోతలు దీనిపై శ్రద్ధ పెట్టండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు
సజ్జనులచే ప్రేరణ కలిగించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చోల్కర్ చక్కెరాఖ్యాన అనే పేరు గల 15వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 15వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 11వ అధ్యాయంలాగే ఈ అధ్యాయాన్ని కూడా ఆదరపూర్వకంగా చదవటం లేదా నియమంగా పారాయణ చేస్తే సంకటాలు నివారించబడతాయి. కనుక అందులోనూ ఎంతో చిన్నది, తేలికగా అర్థమయ్యేది అవటం వల్ల ఈ రోజుల్లో ఈ అధ్యాయాన్ని భక్తులు మాత్రమే కాక చిన్నపిల్లలు కూడా పఠిస్తున్నారు. ఈ అధ్యాయాన్ని ఆదరంతో చదివినా లేక నియమంగా దీన్ని పారాయణ చేసినా వారి కష్టాలను గురుమహారాజు దూరం చేస్తారు. ఈ విషయం మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన పాదాల్లో నిస్సంశయంగా తలను ఆనించిన వారికి సాయియే తంత్రపాత అభయ దాత. కర్త హర్త అన్నీ ఆయనొక్కరే. ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి పైన చెప్పిన విధంగా నాకు కూడా మంచి అనుభవం కలిగించింది. ఈ అధ్యాయంలోని చోల్కర్ అభ్యానం భక్తులకు అనన్య భక్తి ఉన్నప్పుడు పరమేశ్వరుని లేదా సద్గురుని అంతఃకరణ ఎలా ద్రవించుతుంది, ఆ భక్తులని స్వంత పిల్లల్లా అక్కున చేర్చుకొని వారి ముద్దుని ఎలా తీరుస్తారు అన్న దానికి సాక్షాత్ ఉదాహరణగా ఉంది. దీన్ని వర్ణించేటప్పుడు హేమత్ పంతు పిల్లిని దాని పిల్లలను అనుపమానంగా అందంగా పోల్చారు. పిల్లలకు పాలిచ్చి అప్పుడే బయటకు వచ్చిన పిల్లి మళ్ళీ అంతలోనే తిరిగి లోపలికి వచ్చినప్పుడు దాని పిల్లలు మళ్ళీ మళ్ళీ ప్రేమతో త్రాగేందుకు దాని దగ్గరికి పోతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతూ గుర్రుమన్నప్పుడు కొద్దిసేపు ఆ పిల్లలు భయంతో ఓ పక్కన కూర్చుంటాయి. అమ్మ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు దాని చుట్టూ గిరికీలు కొట్టి దాని ధాన్యాన్ని త్రాగటం మొదలు పెడతాయి. ఈ ప్రకారంగా ప్రేమతో నిండి ఆ పిల్లలు సన్యాన్ని చీకి గటగటా పాలు తాగుతుంటే తల్లికి పాలు చేపుకు వస్తాయి. అది మునుపటి గుర్రును మర్చిపోయి భూమి మీద ప్రేమగా పండుకుంటుంది. వాత్సల్యం ఉదయించగానే తల్లి విసుగు కరిగిపోయి తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకుని వాటిని పైపైన నాకుతుంది. నిజంగా ఈ వేడుక అలౌకికమైనది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకటం వల్ల తల్లి వాత్సల్యం అధికమై స్తన్యాల నుంచి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేశాయో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయిబాబా హృదయంలో దయ అనే వరదలను ఉత్పన్నం చేస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఈ ఆఖ్యానంలో తర్వాత దాసగణ కీర్తన చేసేటప్పుడు వేసుకునే వేషం గురించిన వినోదభరితమైన కథ ఉంది. బాబా వాహ్ పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావే అని పరిహసించి పొడుగు కోటుని, ఉత్తరీయాన్ని, తలభాగాన్ని తీసేయించి అతనికి అత్యంత పరిశుద్ధమైన నారదీయ కీర్తన పద్ధతిని నేర్పించారు. పూలదండ వేసుకోవటం, సాంప్రదాయక పైవేషం వేసుకోవటానికి బదులు అంతఃకరణలో ఉండే నిజమైన భక్తి యొక్క గొప్పతనాన్ని తెలిపారు. ఈ పీఠం మూల నారదుని నుంచి వచ్చింది. అక్కడి నుంచే ఆ తర్వాత హరిదాసుల పరంపర మొదలైంది. వారికి పైకి కనిపించే ఉపాధి, శోభ అవసరం లేదు. అంతఃకరణ శుద్ధి ఒకటే వారి ధ్యేయం. శరీరంలోని అధోభాగాన్ని వస్త్రంతో ఆచ్ఛాదితం
ఆచ్ఛాదించుకొని చిరుతలు వీణ వాయిస్తూ నోటితో హరినామాన్ని గట్టిగా ఉచ్చరించే నారద మహాముని రూపం అందరికీ తెలుసు. తర్వాత చోళ్కర్తో మొక్కుకునేటప్పుడు నీ చిత్తం మొక్కు తీర్చుకోవటం ఆలస్యం అవటం వల్ల చక్కెర తినటం మానేసి నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం నీవు గుప్తంగా ఉంచినప్పటికీ అదంతా నాకు బాగా తెలిసింది. అలా చెప్పి బాబా అతనికి మాత్రమే కాక తమ భక్తులందరికీ ధైర్యం చెప్పారు. మీరెవరైనా ఎక్కడైనా ఉండండి, నా ముందు భక్తిభావంతో నమస్కరించి విన్నపం చేస్తే నేను మీ వెనక మీ భావాన్ననుసరించి అహోరాత్రులు నిలబడి ఉంటాను. నా దేహం ఒకవేళ ఇక్కడే ఉండి మీరు సప్త సముద్రాల అవతల ఉండి మీరు ఏం చేసినప్పటికీ అది వెంటనే నాకు తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే ఉంది నా నివాసం. నేను మీ అంతర్యామిని. బాబా తర్వాత ఉపదేశిస్తూ, నేను మీ అంతర్యామిని. మీ హృదయాల్లో కూర్చున్న నాకు మీరు సదా నమస్కరించండి. సమస్త భూతమాతృల హృదయాల్లో నేనే ఉన్నాను కనుక ఇంట బయట దారుల్లో మిమ్మల్ని కలిసే వారిలో నేనే వ్యవహరిస్తూ వారిలో నేనే నివసిస్తున్నాను. చిన్న క్రిములు, చీమలు, జలచరాలు, కేచరాలు, ప్రాణిమాత్రులు, కుక్కలు, పందులు వీటన్నిటిలో నేనే సదా సర్వదా నిజంగా నిండి ఉన్నాను. నన్ను వేరుగా అనుకోవద్దు. మన మధ్య భేదం లేదు. అలా నన్ను తెలుసుకున్న వారి అదృష్టం గొప్పది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి రాబోయే అక్క చెల్లెళ్ల బల్లుల అనుబంధాన్ని బాబా సంభవింపచేసి నట్లనిపిస్తుంది. ఈ బల్లితో ఏకాత్మత లేకపోతే బాబా అవి ఆనందంతో పరస్పరం పెనవేసుకుని ఆనందంలో గిరిటీలు కొట్టటం, అడ్డంగా నిలువుగా తలకిందులుగా ఇష్టమొచ్చినట్టు గిరగిర తిరగటానికి కారణం తెలిసేదా? అలాగే జగత్తు యొక్క ఈ ఆట సూత్రాన్ని గుప్తంగా ఎవరికీ తెలియకుండా నడిపించేది స్వయంగా బాబా కాకపోతే బల్లి అరుపుని గురించి ఎవరో ప్రశ్నించటం, ఔరంగాబాదు నుంచి గుర్రం మీద వచ్చే అతని సంచి నుంచి రెండో బల్లి బయటకు రావటం ఈ గోష్ఠి సంభవింపచేయగల శక్తి ఉండేదా? ఈ అధ్యాయం వారి సంకటాలను గురురాజు నివారిస్తారని అని ఫలశ్రుతి చెప్పబడింది. అయినా ఇక్కడ చెప్పబడ్డ తత్వం యొక్క భావార్థం బాగా తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టే వారి విషయంలో ఎలాంటి భయమూ మిగిలి ఉండదు. ఈ జగత్తులో సంపూర్ణంగా నేనొక్కడే ఉన్నాను. నేను తప్ప మరెవరూ లేరు. కేవలం ఈ లోకంలోనే కాదు ముల్లోకాల్లో కూడా నేనే ఉన్నాను. అలా అద్వితీయ స్ఫురణ ఎక్కడ ఉంటుందో అక్కడ భీతి అన్న మాటే ఉండదు. వారికి అభిమానము అహంకారము లేకుండా సర్వము చైతన్యంలో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమైనా కానీ ఉపదేశంలో బాబా తత్పరులై ఉండటం వల్ల ఆయన అలాంటి అవసరాన్ని తెప్పించి చోల్కర్, దాసగను లేదా బల్లిని నిమిత్తంగా చేసుకుని అందరికీ ఉపదేశం ఇచ్చారు. చాతక పక్షులు దాహాన్ని తీర్చడానికి మేఘం దయతో వర్షాన్ని కురిపిస్తుంది. కానీ ఆ పరిణామంలో భూమినంతా చల్లబరుస్తుంది. ఈయన పద్ధతి అలాగే ఉంటుంది. 16వ అధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం. జగద్వుత్పత్తి కారణము మూల కారకుడైన బ్రహ్మ ప్రాప్తి గురించి నిరూపణ. 1వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతలకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శాంతి అనే సింహాసనం మీద కూర్చునే స్వానంద రూప సామ్రాజ్యాధిపతి రాజాది రాజు చక్రవర్తి మనకున్న ఒకే ఒక్క ఆధారమైన గురు మహారాజ్కి నమస్కారం చేస్తున్నాను. ఆయన కిరువైపులా అభేద భక్తి సహజ స్థితి చామరాలు వీస్తున్నాయి. స్వానుభూతి సద్య ప్రతీతి వెంటనే కలిగే నిశ్చితానుభవం అత్యంత ఆధారంతో వీవనలు వీస్తున్నాయి. స్వాత్మస్థితి ఛత్రాన్ని పట్టుకుంది. శాంతి జ్ఞానాలనేవి వేత్ర రాజభటుల చేతిలో ఉండే దండంలను పట్టుకొన్నాయి. మాయా మోహాలనే షడ్రి ప్రవృత్తులు అక్కడ క్షణంపాటు కూడా ఉండలేవు. ఈ సభ గొప్పతనాన్ని గురించి ఏం వర్ణించాలి? 4 వేదాలు, 6 దర్శనాలు, 18 పురాణాలు, స్తుతి స్తోత్రాలు చదువవుతాయి. శుద్ధ జ్ఞాన ప్రకాశం తళతళ మెరుస్తోంది. స్వానందం ఎంతగానో నిండి వ్యాపించింది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానము, మననము, నిధి, ధ్యాసన, నిజానుసంధానము, సాక్షాత్కారము అనే ఈ అష్టప్రధానులు ఆయన సేవలో నిమగ్నమై ఉన్నాయి. శాంతి, దాంతి అనే దివ్యమణులు ఆయన మెడను అలంకరించాయి. వేదాంత సాగరంలో ప్రవహించే అమృతం లాంటి ఆయన మధురోక్తులు తీక్షణమైన పదనుతో తళతళ మెరిసే జ్ఞానమనే కత్తితో కొట్టేందుకు ఎత్తిన ఆయన చేతిని చూసి సంసారమనే వృక్షం గజగజా వణికింది. ఓ నిరంజన, ఓ అవ్యయ, అవినాశ,
గుణాతీత యోగి రాజా, మీకు జయకారాలు. దీనజనులను ఉద్ధరించటానికి, ఇతరులకి ఉపకారం చేయటానికి మీరు ఈ దేహాన్ని ధరించారు. దాసగణ మహారాజు తన భక్తి సారామృతం 52వ అధ్యాయంలో సాయిబాబాని అలా సార్వభౌమ రాజుగా ఆనందంగా వర్ణించారు. ధైర్యమే ఆయన తండ్రి, క్షమమే ఆయనకు తల్లి, శాంతియే ఆయన భార్య, దయ సోదరిగా శోభిస్తోంది, సవిచారమే ఆయన సోదరుడు, అవనియే ఆయనకు శ్రేయ, స్వానంద సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఆ యోగి దైవం అయ్యాడు. నిర్ధారణగా ఆ యోగీశ్వరుడు అలాంటి సార్వభౌమ రాజు లాంటి వాడే. ఈ రాజు భయానికి దంభం దూరంగా పారిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा।
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई